తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోసం ఎంతో మంది కార్యకర్తలు త్యాగాలు చేశారని, ఆస్తులు పోగొట్టుకున్నారని ఆ పార్టీ తెలిపారు. విజయాలే కాదు సంక్షోభాలు, సవాళ్లను టీడీపీ చూసిందని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా పార్టీని ఎవరూ ఏమీ చేయలేకపోయారని, ఇకపైనా చేయలేరన్నారు. ఇందిరాయాంలో ఎన్టీఆర్ని గద్దెదించే కుట్రబన్నారు. అలీపేరులో నాపై హత్యా ప్రయత్నం చేశారు. 2004 తర్వాత టీడీపీ కార్యకర్తలు నేతల యొక్క ప్రాణాలు తీశారు. అదే సమయంలో మీరు చూస్తే నేతలకి కొంతమందిని చంపేసినప్పుడు అందరి పిల్లలకి అండగా ఉంటామని, తండ్రిని కోల్పోయిన కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ బాధితులకు స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తల అండతోనే ముందడుగేశారు, ఎక్కడా వెనుకడుగేయలేదు. అదే సమయంలో 1924 మధ్య కాలంలో ఎంతోమంది జైలుకి వెళ్ళారు. కడాను కూడా నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకే విషయం గుర్తు చేస్తున్నా, తెలుగు జాతి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. కేసులు, దాడులు, వేధింపులు, అరెస్టులు, అణిచివేతలు, హింసా రాజకీయాలు, హత్యలు ఏది మన ప్రస్థానాన్ని ఆపలేదు. ఏ శక్తి మన విజయాన్ని అడ్డుకోలేదు. అది వాస్తవం. నేను సగర్వంగా చెప్తున్నా, ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. అందుకే కార్యకర్తే అధినేత. ఇది కొత్త సాంప్రదాయం. ఈరోజు మీరు చూస్తే అక్కడుండే కార్యకర్తలు వేదిక పైన ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వారికే గుర్తింపు, వారికే రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో రాణింపని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా, దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా మూడు ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగు వారి ఆత్మ గౌరవాన్నే కాదు, తెలుగు వారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఏపీ 27 కోసం ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేస్తుంది. వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఫేక్ పార్టీ, ఫేక్ వార్తలు, ఇదే వాళ్ళ బ్రతుకు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అనునిత్యం వేదికపై నుండే నాయకులు ఏ విధంగా అయితే కార్యకర్తలు పనిచేశారో ప్రతి ఒక్క కార్యకర్త ఇదే స్పీడ్ పెంచితే
ఇదే స్ఫూర్తి తీసుకుంటే ఏ పార్టీ కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. రేపు 98-99% ఎన్డీఏనే గెలవాలి, గెలిపించే బాధ్యత మీది. అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ దందా కొనసాగుతుందని, దానిపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనిపై ప్రతిపక్ష అధికార పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి అవమానపరిచారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లకు రాజకీయం కావాలి. ఈ రోజు కుర్చీలో పడ్డ ఎలకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలను తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చినెంబడే కేటీఆర్ హరీష్ ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మీదకి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మీద కూరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమన్నా తల్లిందా, నువ్వు పంచమల్ల బ్లాక్ మెయిల్ శ్రీనివాస్ రెడ్డిని చేయలేకపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్ లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాస్ రెడ్డి అడిగితే శ్రీనివాస్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాస్ రెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఈరోజు శంకర్ని అదేవిధంగా వెంకటరమణారెడ్డిని అడుగుతున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్ లో మహేష్ రావు గారు హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ చేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? బాలానగర్ లాంటి భూములు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములకు సంబంధించి కానీ హౌస్ కమిటీ చేస్తా అన్నారు. ఫైన్, ముఖ్యమంత్రి గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఏంటి మీరు చెప్పినట్టు 10 ఏళ్ళు హౌస్ కమిటీ వేసి అసలు ఎటువంటి మీటింగ్లు జరగకుండా, ఎటువంటి నిర్ణయాలు జరగకుండా 10 ఏళ్ళు హౌస్ కమిటీకి సంబంధించి ఏది సభలో పెట్టకుండా ఉండేటట్టు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాకుండా మేము వెంటనే హౌస్ కమిటీ వేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కావాలంటే 2-3 నెలలు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి చాలా ట్రాన్స్పరెంట్గా హౌస్లో పెడతా అంటున్నారు. ఎస్, ఒప్పుకోండి, హౌస్ కమిటీ మీద మీకు అంత గౌరవం ఉంటే దాని ద్వారానే మేలు జరుగుతుందంటే రైట్. నిన్న ఒకటి నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిన నిర్ణయాన్ని మళ్ళీ తీయలేం. ఇప్పుడు కొత్తగా ఇంకో నిర్ణయం వస్తా ఉంది. హౌస్ కమిటీ మీద సభ్యుల మీద మీకు అంత దానివల్ల మేలు జరుగుతుంది, నిర్ణయం జరుగుతుందంటే రైట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏనండి మీరు ఒప్పుకోండి, కూర్చోండి మిగతా చర్చ ముందు పోరండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నిజంగా మీకు దానిపై నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నా. నేను ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ సార్, సిబిసిఐడి ఎంక్వైరీ ఈరోజు హైలీ ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ చేయాల్సిన ఒక ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. ఆ రాష్ట్ర సంస్థ మీద నమ్మకం లేకుండా 10 సంవత్సరాలు నడిపిన అధ్యక్ష ప్రభుత్వాన్ని. వారి ప్రభుత్వంలో కూడా సిబిసిఐడి ఉండే. ఈరోజు పాయల్ శంకర్ గారు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళొక్క మారు ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే అంతకంటే పెద్ద విచారణ ఏమైనా ఉంటుందా రాష్ట్ర స్థాయిలో? ఈరోజు మేము కోరుతా ఉన్నాం, ఈరోజు మేము చెప్తా ఉన్నాం పాయల్ శంకర్ గారు కూడా, మీరు ఏ విధంగానైతే ప్రభుత్వానికి సూచన చేసిండ్రో అదే విధమైన గట్టి సూచన మీ సహచరులకి, అదేవిధంగా టీఆర్ఎస్ శాసన సభ్యులకి మీ ద్వారా కూడా తెలియజేయాల్సిన బాధ్యతతో కూడుకున్న అంశం అధ్యక్ష. దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్ లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను
అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌస్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి. లక్ష్మణ్ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ్ రేఖ దాటి వస్తున్నాడు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు వెయ్యండి అని అడుగుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది అధ్యక్ష. దయచేసి అడుగుతున్న సభ్యులు అడుగుతున్న డిమాండ్ అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగినాయి సార్, ఒకటి కాదు రెండు కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డ్ మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టిఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టినరు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళది కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏం బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోని కక్ష సాధింపు చర్యొద్దని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం ఎవరు దాడి చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? ఈ రోజు 10 సంవత్సరాలు అధికారంలో సభ్యులు ఈ రోజు ప్రతిపక్షంలో అక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలని చెప్పని వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వాటి భూముల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో రకరకాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, రాష్ట్రం అప్పుల పాలైన తర్వాత ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పని వీటిపైన మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉండాలి అధ్యక్ష. ఈరోజు అక్కడ కూర్చున్న పరిస్థితి ఇటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. ఈరోజు సంస్థలకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొదలు దానికి అగ్రి కాండి, గౌరవ ముఖ్యమంత్రి గారు విషయం సవాల్కి అగ్రి కాండి. అన్న మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసినారు వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల్లో కూడా వాస్తవాలు బయటపడతాయి. 33 జిల్లాలకు చెందిన తెలంగాణ ప్రజలందరూ కూడా మన సభను గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధించిన ప్రజల సమస్యల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనే విషయం అన్ని గమనిస్తున్నారు. మీరు నిన్నటి నుంచి ఒకటే సింగిల్ ప్లాన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మా గౌరవ మా మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టి పేరు తీసుకొని మాట్లాడినారు. మీరు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ జరిగినప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడినిచ్చిందా? మీరు ఈ విధంగా ఇట్లా వచ్చి వెళ్ళైతే వచ్చి వెళ్ళి పెట్టిల్లా, ఇట్లా చప్పట్లు కొట్టిల్లా, ఈ విధమైన ఆలోచన చేసిల్లా? మాట్లాడితే ఇష్టానుసారంగా మేమేదో ఒట్టిగానే వచ్చినట్టు, మాకు ప్రజలు ఓట్లేనట్టు, మేమేదో మీ ఆస్తిని గుంజుకున్నట్టు ప్రజలు ఇలా ఓట్లేసింది అధ్యక్ష.
రాష్ట్ర అభివృద్ధికి కూటమి ఐక్యతే అత్యంత కీలకమని, ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం అనే మహోన్నత ఆశయంతో స్థాపించిన ఈ పార్టీ ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయాన్ని లిఖించిందని ఆయన స్మరించుకున్నారు. 4 పదుల కాలంగా ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలవటంలో టీడీపీ చూపిన పోరాట పటిమ సామాన్యమైనది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమని, రికార్డులు సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నది ఒక్క టీడీపీతోనే సాధ్యమని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జెండా మోసే కార్యకర్తలే పార్టీకి నిజమైన అధినేతలని, వారిని కాపాడుకోవటమే తన ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. ఢిల్లీ అహంకారానికి తెలుగోడి ఆత్మగౌరవం మధ్యలో యుద్ధం జరిగింది. 9 నెలల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు, దేశ చరిత్రలో ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు. రికార్డులు రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు చేసిన అవినీతిపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధమైతే తాను తన తమ్ముడిపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధమని ఆయన చెప్పుకొచ్చారు. హౌస్ కమిటీ వద్దు, సిఐడి విచారణ వద్దు, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దామన్నారు. ఈ విషయంలో విచారణకు రేవంత్ రెడ్డికి దమ్ముందా అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఓకే, పొంగులేటి గారి విషయాలు బయట పెట్టంగానే నా మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ ఆయన పాల్పడ్డారు. ఏమంటాడు? నేను, నా కుటుంబ సభ్యులు ధరణిని ఉపయోగించి బాలానగర్ మండలంలో నేనేదో అవినీతికి పాల్పడ్డా అంటాడు. నేను అంటా ఉన్నా, నువ్వు నా బావమరిది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు. ఓకే, నా బావమరి మీద ఆరోపణలు చేసినావు, నా తమ్ముడి మీద ఆరోపణలు చేసినావు. హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నీ తమ్ముళ్ళు చేసిన భూ కుంభకోణాల మీద, నీ తమ్ముళ్ళు చేసిన టీడీఆర్ కుంభకోణాల మీద, నీ తమ్ముడు చేసిన కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణం మీద నువ్వు రెడీ అయితే నా తమ్ముడి మీద నేను కూడా రెడీ. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వం పరోక్ష విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వటం లేదని ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలని సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటున్నట్లు మేము మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందామనుకుంటే ఎవరూ సహకరించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ. ఈ ప్రజా ప్రభుత్వం ఏ విధంగా సరే ఇచ్చిన మాట కట్టుబడి ఈ పేదలకు అండగా ఉండాలి, ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు పోతుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టు 3 సంవత్సరాల కంప్లీట్ చేసిన అధ్యక్ష. అదే కాళేశ్వరం కంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా డిండికి మాత్రం డబ్బులు లేవు, ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. మరి అదెట్లా కంప్లీట్ అయింది, ఇది ఎట్లా కంప్లీట్ కాలేదు? గ్రామాల్లో ఉన్న పేదల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కొని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు రిజర్వాయర్లని
దాదాపు కంప్లీట్ చేసిన అధ్యక్ష 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ కమిటీ అంశంపై మాట్లాడుతున్న సీనియర్ నాయకుడు కడియం శ్రీహరిని మధ్యలో అడ్డుకుంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. సభలో అర్థవంతమైన చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యవహారం అనుచితమని యశస్విని రెడ్డి మండిపడ్డారు. సీనియర్ నేతలకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం అప్రజాస్వామికమని విమర్శిస్తూ కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. వాయిస్ క్లబ్ పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వాయిస్ క్లబ్ పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే చర్చ జరుగుతుంటే కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి న్యాయం చేయలేకపోయిందన్నారు. క్షమాపణలు కోరుతూ ఆ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఇదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరిగిన ఈ నిరసనలో ప్రభుత్వం 2 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 రోజుల పాటు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ ఆమోదించారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కోవలక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, మహిపాల్ రెడ్డి, వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు సస్పెండ్ అయ్యి వారిలో ఉన్నారు. వీరిలో 2 రోజుల పాటు అంటే సభ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలకు ఇబ్బంది కలిగిస్తున్నారని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తెలిపారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. కమిటీ నివేదిక ప్రకారం పాడిపై చర్యలు తీసుకునున్నారు. శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి కోవా లక్ష్మి గారు, గూడెపు మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొనికంటి మాణిక్ రావు గారు, శ్రీ పద్మారావు గారు, శ్రీ చింత ప్రభాకర్ గారు, శ్రీ కొట్ట ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ను ఏపీ ఈడీబీ సీఈఓగా బదిలీ చేసింది. ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను ఏపీ ఐఏసీ ఎండీగా బదిలీ చేసింది. సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్గా, అభిషిక్త్ కిషోర్ను విశాఖ జిల్లా కలెక్టర్గా, హరీంద్ర ప్రసాద్ను కాకినాడ జిల్లా కలెక్టర్గా, టి నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా, తమిమిన్ అన్సారియాను పాఠశాల విద్యా డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాల పునర్విభజన అంటే సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. చట్టసభల్లో 50% సీట్లు పెంచుతున్నామంటే ఉత్తరాది దక్షిణాది అన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళల సాధికారత కోసం చట్టసభల్లోనూ 33% రిజర్వేషన్ తీసుకొచ్చేలా మోదీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పునర్విభజన చేస్తే ఉత్తరాదిలో లాభం, దక్షిణాదిలో అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా సీట్ల పెంపు జరిగితే ప్రజలకు లాభం చేకూరుతుందని ప్రతిపాదన తెస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? రాజకీయ అవసరాల కోసం కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడితే తెలంగాణ ప్రజలు క్షమించరు అని లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ప్రపంచంలో ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో భాగంగా ఇవాళ ఎంత అసమానతలు ఇవాళ భౌగోళికంగా కానివ్వండి, జనాభాకు అనుగుణంగా చూసినట్టయితే ఒక పార్లమెంటు 40 లక్షలు, ఇంకొక పార్లమెంటు 10-12 లక్షలు. అంటే ఇవాళ నగరీకరణ పెరిగింది, పట్టణాలకు వలస వచ్చేటువంటి జనాభా పెరిగింది. మరి దానికి భిన్నంగా ఇవాళ ప్రజలకు జవాబుదారీతనం కూడా ప్రజాస్వామ్యంలో పెంచాల్సిన బాధ్యత
ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని అన్నారు. చట్టసభల్లో సభ్యులు గౌరవంగా నడుచుకోవాలని హితవు పలికారు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీ లేదు, ఎథిక్స్ కమిటీ లేదు, లేని కమిటీని కౌశిక్ రెడ్డి అంశాన్ని రికమెండ్ చేయడం ఏంటని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు సిబిఐ విచారణ కోరింది ఏంటి? ఫస్ట్ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను చదివి ఎలకలు కూడా కొట్టలే. మీరు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ మా భుజం. కేరళ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉందని, మార్పు సందేశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పాల్కడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై ఫైర్ ఇచ్చారు. కేరళ దశాబ్దాలుగా స్వార్థ రాజకీయాల మధ్య చిక్కుకుపోయిందని, ఈ 2 కూటములు రాష్ట్రాన్ని దోచుకున్నాయని మోదీ ఆరోపించారు. తమిళనాడులో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల దిశగా టీవీకే అధినేత విజయ్ కీలక ప్రకటనలు చేశారు. అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విజయ్ తానే 2 నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. పెరంబూర్, తిరుచి, ఈస్ట్ స్థానాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. విల్లివాక్కం నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ పోటీ చేస్తుండగా, గోబిచెట్టిపాళ్యం నుంచి మాజీ మంత్రి సెంగుట్టియాన్ బరిలో ఉన్నారు. మా అభ్యర్థులందరూ కొత్త వాళ్లేనని, ప్రజలకు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని విజయ్ తెలిపారు. సినిమా రంగానికి చెందిన వారు గెలవలేరని వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ వాటికి తమ గెలుపుతోనే సమాధానం చెబుతామని విజయ్ స్పష్టం చేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో టీవీకి ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. தலைமுறைக்கான ஒரு தேர்தல், உங்களுக்கான தேர்தல். எவ்வளவு பெரிய வசதியான வாழ்க்கையா இருந்தாலும் எல்லாத்தையும் தூக்கி எரிஞ்சிட்டு உங்களுக்காக மட்டுமே வந்திருக்கிறேன். உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக மட்டுமே வந்திருக்கிறேன். அத்தனை வழிகளையும் தாங்கிக்கிட்டு உங்களுக்காக மட்டுமே நான் வந்திருக்கிறேன். உங்களுக்கு நன்றி கடன் செலுத்துறதுக்காக மட்டுமே வந்திருக்கிறேன். ஒரு நாளும் பொய் சொல்லி உங்களை நான் ஏமாத்த மாட்டேன். இந்த 4 முனை போட்டி, 40 முனை போட்டின்னு எத்தனை முனை போட்டின்னு எத்தனை உருட்டு